ఒక హిందూ దేశంలో ఉంటూ మతాల మధ్య గొడవలు దేనికి? ఏ మతస్థుడు ఆ దేశానికి వెళ్ళిపోతే ఏ గొడవ ఉండదు. ఇది భారతదేశం, హిందూ దేశం కాబట్టి మిగతా వాళ్ళు మీ మీ దేశాలకు వెళ్ళిపోండి, ఏ గొడవ ఉండదు, ఎవరో గొడవ పెట్టుకోవాల్సిన అవసరంలే. ఇంకా సెక్యులర్లు అంటారా, వాళ్ళకి దేశమే లేదు కాబట్టి బంగాళాఖాతంలో దూకి సావండి. ఒక ఇండియా, ఇరాన్ ఈ రెండు దేశాల పేర్లు వింటే మనకు పెద్దగా సంబంధం ఉన్నట్టు అనిపించదు. కానీ వేల సంవత్సరాల క్రితం మనం అంటే భారతీయులు మరియు ఇరానియన్లు ఒకే కుటుంబం, మనందరి మూలాలు ఒక్కటే. ఈ షాకింగ్ నిజం ఇప్పుడు ఇరాన్ లోనే పెద్ద చర్చగా మారింది. ఒక్కసారి మీరే ఆలోచించండి. ఇరాన్ మీడియాలో వాళ్ళ పూర్వీకులు హిందువులతో సమానమైన వారని, మనం అందరం ఒకటే మూలం నుండి వచ్చామని బహిరంగంగా చెప్తున్నారు. ఇరాన్ కు చెందిన ప్రఖ్యాత డైరెక్టర్లు సైతం తమ మూలాలు హిందూ ధర్మంలోనే ఉన్నాయని ఒప్పుకుంటున్నారు. ఇదెలా సాధ్యం? చరిత్రలో వెళ్తే వేల సంవత్సరాల క్రితం ప్రోటో ఇండో ఇరానియన్లు అనే ప్రజలు ఉండేవారు. కాలక్రమేణా వాళ్ళల్లో ఒక సమూహం భారతదేశంలోకి ప్రవేశించి వేద ఆర్యులుగా, మరో సమూహం ఇరాన్ లో స్థిరపడి జోరాస్ట్రియన్లుగా మారారు. అందుకే మన వేద సంస్కృతానికి ఇరాన్ ప్రాచీన భాష అవెస్తాన్ కు చాలా దగ్గరి పోలికలు ఉంటాయి. మన వేదాల్లో ఉన్న అసురులు వాళ్ళ దేవుడు అహురా, మన దేవతలు వాళ్ళ దైవాలు. మనకు అగ్ని ఎంత పవిత్రమో వాళ్ళకు కూడా అగ్ని ఆరాధన అంతే ముఖ్యం. వాళ్ళ దేశం అసలు పేరు ఆర్యవర్త్ నుండి వచ్చిన ఐర్యానా. ఇప్పుడు చాలా మంది ఇరాన్ యువత ఇస్లాం రాకముందు ఉన్న తమ అసలైన చరిత్రను, ఈ భారతీయ సంబంధాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇరానియన్ అమ్మాయిలు మా పూర్వీకులు హిందువులు, నేను కాళీమాతను నమ్ముతాను అని చెప్పడమే ఈ మార్పుకు నిదర్శనం. మతం, దేశం మనల్ని ఇప్పుడు వేరు చేయొచ్చు, కానీ మన రక్తం, మన చరిత్ర, మన మూలాలు ఒక్కటే. ఈ చారిత్రాత్మక బంధం ఎంత అద్భుతంగా ఉందో కదా. నీలాంటి మతోన్మాదులు పర్షియా దేశానికి వెళ్ళిపోండి. ఎందుకంటే సాంస్క్రిట్, అవెస్తా అనే ఆ భాష రెండు ఒకలాగే ఉంటాయి. అలాగే అక్కడున్న దేవుళ్ళే ఇక్కడికి ఇంపోర్ట్ అయ్యి వచ్చారు. గమనించగలరు. మిగతా అందరూ పర్షియా వెళ్ళిపోండి.